వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ మరియు దశలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ని నేను వెలుగు అనే పేపర్లోని సక్సెస్ అనే పేజ్ నుంచి ప్రజెంట్ చేస్తున్నాను. 11th జూలైకి సంబంధించిన పేపర్. సో ప్రధానంగా ఈ యొక్క టాపిక్ అనేది ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే ప్రస్తుతం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్న అంశం ఏంటంటే కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేయబడి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది అని చెప్పేసి చూస్తున్నాం. భారతదేశానికి సంబంధించి కూడా భారత్ బయోటెక్ అనే సంస్థ కోవాక్సిన్ అనే పేరుతో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ phase 1 జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా నిన్నటి పేపర్లో బయోకాన్ సంస్థ కూడా ఈ వ్యాక్సిన్కి సంబంధించి ముందడుగు వేసింది, క్లినికల్ ట్రయల్స్కి పర్మిషన్ పొందింది అనే విషయం గురించి చూసాం. సో ఈ విధంగా ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేది ఎన్ని దశల్లో జరుపుతారో దానికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన అనేది క్రియేట్ చేసుకుందాం. మనకేదో పూర్తి స్థాయిలో డీపర్గా దానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అవసరం లేదు. బేసిక్గా ఎన్ని దశల్లో జరుపుతారో ఒక్కో దశలో ఏముంటుంది అనే విషయం గురించి బేసిక్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసే క్రమంలో ముందు ప్రీ క్లినికల్ స్టేజ్ అనేది డెవలప్ చేస్తారు. అంటే ఒక వ్యాక్సిన్కి సంబంధించి డెవలప్ చేయడం అనే విషయం గురించి నిన్న మనం చూసాం. అంటే ఒక వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఆ నిర్వీర్యం చేయబడిన వైరస్ని ఒక మానవుని శరీరంలోకి పంపిస్తున్నప్పుడు దాన్ని యాంటీజెన్ అంటాం. అంటే నిర్వీర్యం చేయబడిన వైరస్. ఆ నిర్వీర్యం చేయబడిన వైరస్ మానవుని శరీరంలోకి వెళ్ళిన తర్వాత మానవుని శరీరంలోని రక్షక వ్యవస్థ ఆ యొక్క యాంటీజెన్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి చేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ అనేది వాస్తవంగా ఒకవేళ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కనుక ఆ వైరస్ని ఇమీడియట్గా చంపేస్తాయి. సో ఈ క్రమంలో ఇదొక రక్షణ వ్యవస్థ అనేది మన శరీరంలో డెవలప్ అవుతుంది వ్యాక్సిన్ ద్వారా అని చెప్పేసి మనం చూసాం నిన్న ఎడిటోరియల్లో. సో దానికి సంబంధించి ఆ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయడానికి ఎన్ని దశలు ఉంటాయి అనే విషయం గురించి ఈరోజు మనం చూస్తున్నాం. సో ప్రధానంగా ప్రీ క్లినికల్ స్టేజ్ అంటే ఏంటంటే దీనికి సంబంధించి ముందు పరిశోధనలు జరుపుతారు. అంటే ఒక వైరస్కి సంబంధించి దాని యొక్క జన్యు క్రమం కానీ దానికి సంబంధించిన అది శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని కానీ దానికి సంబంధించిన ఒక పూర్తి సమాచారంతో ఒక డేటా తయారు చేసుకొని ఆ డేటా ఆధారంగా వాళ్ళు ఒక వ్యాక్సిన్ రూపొందిస్తారు. ఆ వ్యాక్సిన్ అనేది ముందు డైరెక్ట్గా మనుషులపై ప్రయోగించారు, జంతువులపై ప్రయోగిస్తారు. దాన్నే ఏమంటామంటే ప్రీ క్లినికల్ స్టేజ్ అంటాం. సో ఈ ప్రీ క్లినికల్ స్టేజ్లో ప్రధానంగా ఎలుకలు, కోతులు వంటి వాటిపై యొక్క ప్రయోగాలు చేసి నిర్ధారణ చేసుకుంటారు. ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది పనిచేస్తుందా లేదా అనే విషయం గురించి నిర్ధారణ చేసుకుంటారు. సో దాన్ని ఏమంటామంటే ప్రీ క్లినికల్ స్టేజ్ అంటాం. సో ఒక్కసారి ప్రీ క్లినికల్ స్టేజ్లో కనుక సక్సెస్ సాధిస్తే దాని తర్వాత వచ్చే స్టేజ్ అంటే జీరో స్టేజ్. సో ఈ జీరో స్టేజ్లో ఏం చేస్తారంటే మానవుల పైన ప్రయోగం చేస్తారు, కానీ పూర్తి స్థాయి డోసేజ్ ఇవ్వరు. మైక్రో డోసేజింగ్, చాలా తక్కువ పరిమాణంలో ఈ వ్యాక్సిన్ని మనిషికి ఇస్తారు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా ఒక 1 ml ఇవ్వాల్సిన దగ్గర ఒక 1 mlలో సగమో లేకపోతే పావు వంతో ఇచ్చేసి ప్రయోగం చేస్తారు. సో ఈ క్రమంలో ఈ మైక్రో డోసేజింగ్ ఇచ్చినప్పుడు మానవుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ జీరో స్టేజ్లో పరిశోధన చేస్తారు. సో ఇది జనరల్గా ఏంటంటే ఒక 10 నుంచి 15 మంది పైన ఈ ట్రయల్స్ అనేది నిర్వహిస్తారు. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా వాళ్ళు ఒక నిర్ధారణ చేసుకుంటారు. సో మానవుల పైన కూడా ఇది ప్రయోగిస్తే ఫలితం ఇస్తోంది అని చెప్పేసి. సో అప్పుడు ఆ యొక్క వైరస్ ఆ యొక్క వ్యాక్సిన్ అనేది స్టేజ్ 1 ట్రయల్స్లోకి వస్తుంది. సో ఈ స్టేజ్ 1 దాన్ని ఏమంటామంటే phase 1. సో ఈ phase 1 ట్రయల్స్ అనేది ఏమంటామంటే యాక్చువల్గా ఫస్ట్ మానవుల పైన ప్రయోగాల దశ అంటాం. యాక్చువల్గా ఆల్రెడీ జీరో స్టేజ్లో మానవునిపై చేశారు, కానీ చాలా తక్కువ పరిమాణంలో చేశారు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ధారణ అనేది జరగదు. కేవలం మానవునికి దీనివల్ల ఏం ప్రమాదం లేదు అనే విషయం మాత్రమే నిర్ధారణ చేసుకుంటారు. దాని తర్వాత ఈ phase 1 దశలో ఏంటంటే పూర్తి స్థాయిలో మానవుని పైన ప్రయోగం చేస్తారు. సో దాదాపుగా 20 నుంచి 100 మందిపై పూర్తి స్థాయి డోసేజ్ ఎంత ఇవ్వాలనుకుంటే అంత మొత్తంలో డోసేజ్ని ఒక 20 నుంచి 100 మంది వాలంటీర్లపై దీని ప్రయోగం చేస్తారు. సో ఈ యొక్క phase 1లో వచ్చే ముఖ్యమైన అంశం ఏంటంటే తెలిసే ముఖ్యమైన అంశం ఏంటంటే ఔషధం అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది మనిషిపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుందని, కానీ అంతేకాకుండా ఎంత మోతాదులో ఇవ్వాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ అనేది తయారు చేస్తారు. సో ఈ యొక్క phase 1లో ముఖ్యమైన అంశం ఇది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం అనేది విజయవంతమా కాదా అనే విషయం కూడా ఈ phase 1లోనే తెలిసిపోతుంది. సో ప్రధానంగా ఏంటంటే పూర్తి స్థాయి డోసేజ్ ఇవ్వడం వల్ల పూర్తి స్థాయి దానిపై ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి కరోనా వైరస్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 15 డిఫరెంట్ కంపెనీల యొక్క వ్యాక్సిన్లు అనేది ఈ phase 1 దశని దాటాయి అని చెప్తున్నారు. అంటే phase 1లో మానవులపై ప్రయోగం చేసి సక్సెస్ సాధించి phase 2లోకి ఎంటర్ అయ్యారు అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇదేంటంటే ఈ యొక్క phase 1 దశ అనేది ఏదైతే కంపెనీ దీన్ని తయారు చేసిందో కంపెనీ డైరెక్ట్గా చేయదు. కొన్నిసార్లు కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి అప్పగించి ఆ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళే యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేవి నిర్వహిస్తారు. సో ప్రధానంగా ఈరోజు భారత్ బయోటెక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది, కానీ అన్ని ప్రాంతాల్లో క్లినికల్
క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేది భారత్ బయోటెక్ అయ్యి ఉండకపోవచ్చు. కొన్ని కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ స్పెషల్గా ఈ యొక్క ట్రయల్స్ గురించి, క్లినికల్ ట్రయల్స్ గురించి పనిచేస్తూ ఉంటాయి. సో వాటి సహాయంతో ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిందో అప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ని సెకండ్ ఫేజ్లోకి తీసుకెళ్తారు. సో ప్రస్తుతం చూస్తే దాదాపుగా 10 వ్యాక్సిన్లు సెకండ్ స్టేజ్ దశను దాటాయి అని చెప్తున్నారు. సో ఏంటి సెకండ్ స్టేజ్ అని అంటే, ఫేజ్ 1లో కనుక ఈ యొక్క ట్రయల్స్ చేసినప్పుడు ఏమైనా లోపాలు కనుక ఉన్నాయి అనుకుంటే, బేసిక్ లోపాలు, అలాంటి వాటిని సవరించుకొని ఫేజ్ 2 దశలోకి వ్యాక్సిన్ని తీసుకొస్తారు. సో ప్రధానంగా ఏంటంటే ఇందులో ఒక 50 నుంచి 300 మంది వాలంటీర్లపై దీన్ని ప్రయోగిస్తారు. ఒకవేళ ఫేజ్ 2 కనుక సక్సెస్ అయ్యింది అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఫేజ్ 3కి వెళ్తారు. అయితే ఫేజ్ 2 దశలో కొన్నిసార్లు ఏమంటే కొంత అంబిగ్విటీ ఉంటుంది, పూర్తి స్థాయిలో వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ 2A 2B అనే 2 దశల్లో వ్యాక్సిన్ యొక్క ట్రయల్స్ నిర్వహిస్తారు. 2A దశ యొక్క ముఖ్య ఉద్దేశం, ఫేజ్ 2A దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ శరీరంపై, అంటే మానవుని శరీరంపై పూర్తి స్థాయిలో దీని ప్రభావం అధ్యయనం అనేది నిర్వహిస్తారు. సాధారణంగా ఏంటంటే ఒక వ్యాక్సిన్ తయారు చేసి మార్కెట్లోకి రావడానికి సాధారణంగా ఒక 12 నుంచి 18 సంవత్సరాలు పడుతుందట. ఎందుకంటే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది చిన్న పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది, మధ్య వయసు వారిపై, తర్వాత ఏజ్డ్ పీపుల్పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే అన్ని విషయాల్ని అవగాహన చేయాలి. అదేవిధంగా దీర్ఘకాలంలో దీని ప్రభావాలు ఏమైనా మానవులపై విపరీతంగా ఉంటాయా అనే విషయాలు కూడా అధ్యయనం చేయాలి. సో ఈ క్రమంలో దానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క ప్రభావం వల్ల వ్యాక్సిన్ని వేగవంతంగా తీసుకురావడానికి అన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా కొంత రిలాక్సేషన్స్ ఇస్తున్న పరిస్థితి. సో 2A దశలో ఏంటంటే పూర్తి ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. దాని తర్వాత 2B దశలో ఏంటంటే మోతాదు, డోసేజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. సో ప్రధానంగా ఈ 2A 2B దశలో ఏంటంటే అవసరం అనుకుంటే మాత్రమే చేస్తారట. ఇక ఫేజ్ 3 దశలో ఈ రోజు ప్రస్తుతం 4 వ్యాక్సిన్లు, అంటే 4 డిఫరెంట్ కంపెనీల వ్యాక్సిన్లు ఫేజ్ 3 దశలో కూడా ఉన్నాయి. సో ఈ యొక్క ఫేజ్ 3 దశ ఏంటంటే మల్టీ సెంటర్ ట్రయల్స్, అంటే దాదాపుగా చాలా ఎక్కువ కేంద్రాల్లో ఈ యొక్క ట్రయల్స్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. దాదాపుగా 300 నుంచి 3000 మందిపై ఈ యొక్క వ్యాక్సిన్ని ప్రయోగించి నిర్ధారణకి వస్తారు. దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, వ్యాధిని నిర్మూలించగలుగుతుందా లేదా, శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనే అంశాలపై దాదాపుగా 300 నుంచి 3000 మందిపై ఈ యొక్క వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. సో అంతేకాకుండా ఈ యొక్క 3వ స్టేజ్లోనే ఔషధం యొక్క ఖరీదు కూడా నిర్ణయిస్తారు. సో ప్రధానంగా ఏంటంటే ఈ ఖరీదు అనేది బేస్డ్ ఆన్ ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్లో వాళ్ళు చేసిన ఖర్చు కూడా లెక్కించి కలిపి ఈ యొక్క ఫేజ్ 3 దశలో దాని యొక్క ప్రైస్ని నిర్ణయిస్తారు. అయితే ఈ యొక్క ఫేజ్ 3 తర్వాత ఏంటంటే ఇక దీనిపై ఖచ్చితమైన మరియు పూర్తి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. దీనినే వీళ్ళు డ్రగ్ కంట్రోల్, ఏ దేశానికి సంబంధించిన డ్రగ్ కంట్రోల్ ఎవరైతే ఉంటారో డ్రగ్ కంట్రోలర్, భారతదేశానికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే డ్రగ్ కంట్రోల్ వాళ్ళ యొక్క ఆమోదం తర్వాత ఆ యొక్క ఔషధం అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అయితే దీంట్లో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది కనీసం 25 నుంచి 30% ఉంటే తప్ప వాళ్ళకి అనుమతులు లభించవు అని చెప్పేసి అంటారు. సో ప్రధానంగా ఏంటంటే ఆ వ్యాక్సిన్ యొక్క ప్రభావం మానవుల శరీరంపై పనిచేసి వాళ్ళు అనుకున్న విధంగా రెస్పాన్స్ అనేది ఎంత మొత్తంలో ఉండాలంటే కనీసం 25 నుంచి 30% ఉండాలి. అప్పుడే దానికి మార్కెట్లోకి పర్మిషన్ వస్తుంది. సో ఒక్కసారి ఈ యొక్క ఫేజ్ 3 దశ కనుక కంప్లీట్ అయితే ఈ యొక్క నెక్స్ట్ ఇంకా ఫేజ్ 4 దశలో ఉంటుంది. ఫేజ్ 4 దశ ఏంటంటే దానికి సంబంధించిన ఉత్పత్తి మరియు పంపిణీ, అంటే వ్యాక్సిన్కి బల్క్ ప్రొడక్షన్ చేయడం, దాన్ని పంపిణీ చేయడం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని దేశాల్లో దీనికి సంబంధించి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. ఏంటి అంటే ఈ యొక్క ఉత్పత్తి పంపిణీ దశ అనేది యాక్చువల్గా 3వ దశ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డ్రగ్ కంట్రోల్ వాళ్ళ యొక్క అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఉత్పత్తి చేసుకోవడానికి కొన్ని కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు. దేని గురించి అంటే కంపెనీ వాళ్ళు ఒకవేళ కాన్ఫిడెంట్ ఈ యొక్క వైరస్ అనేది వ్యాక్సిన్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఉత్పత్తి ప్రారంభించుకోండి. కానీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే దాన్ని మార్కెట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాం. సో ఇదేంటంటే మీ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ మీద మీరు ప్రొడక్షన్ చేసుకోండి అనేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే కొంత డిలే తగ్గించడానికి, ఒక వ్యాక్సిన్ అనేది 3వ దశ కంప్లీట్ అయిన తర్వాత కూడా మార్కెట్లోకి రావడానికి ఒక 3 నుంచి 4 నెలల సమయం పడుతుందట. సో ఆ సమయాన్ని ఆదా చేయడానికి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో ఇదండి ఈరోజు ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.